अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी में बीआरएस कायद अमजद की ज़रा क़ियादत दावत इफ्तार का एहतमाम। संगारेड्डी जिले मरकज में बीआरएस के रहनुमा अमजद की ज़रा क़ियादत मुनक़िदा दावत इफ्तार का प्रोग्राम निहायत शान शौकत के साथ मुनक़िद हुआ। इस तक़रीब में मेहमान ख़ुसूसी के तौर पर साबिक़ वज़ीर टी हरीश राव और संगारेड्डी के रुकन असम्बली चिंता प्रभाकर ने शिरकत की। दोनों रहनुमाओं ने रोज़ेदार मुस्लिम भाइयों के साथ मिलकर इफ्तार में हिस्सा लिया। इस मौके पर साबिक़ वज़ीर हरीश राव ने खिताब करते हुए कहा कि माह रमज़ान निहायत मुक़द्दस महीना और इस महीने में मुसलमानों की इबादत और रोजे मुआशरे में अमन व भाईचारे को फरोग़ देते हैं। రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా మైనారిటీ సెల్ సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు సోదరుడు అమ్జద్ ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ ఈ దావత్లో మరి మన రాష్ట్ర ప్రజల అభిమాన పాత్రుడు మాజీ మంత్రివర్యులు గౌరవ తల్లి రవిశన్న హాజరు కావడం, అదేవిధంగా మన శాసనసభ్యులు అన్న ప్రభాకర్ అన్న నాయకత్వంలో అందరం కూడా మరి పార్టీ నాయకులు రాజేందర్ అన్న, జైపాల్ అన్న, మిగతా మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ నాయకులు అందరూ కూడా కౌన్సిలర్లు కూడా హాజరై మరి ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు చెప్పి, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం అవుతుందో అందుకని మంచి సందేశం ఇచ్చాడు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధంలో పాల్గొని మన దేశంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అధిక ధరలు పెరిగే ప్రభావం ఉంది. ఆల్రెడీ గ్యాస్ ధర కూడా పెంచేసారు, మిగతా ధర కూడా పెంచే ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మరి అందరూ కూడా శాంతి వర్ధిల్లాలని చెప్పి ముస్లిం సోదరులు అందరూ కూడా రేపు జరిగేటటువంటి ఈ పవిత్ర మాసంలో అల్లాహ్ను కూడా వేడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మిగతా అందరూ కూడా ఎవరి సంబంధించిన వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తే తప్పకుండా శాంతి కలుగుతుందని తెలియజేస్తూ మరొకసారి సంగారెడ్డి నియోజకవర్గ ముస్లిం సోదరులు అందరూ కూడా పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తారు. మైనార్టీ అధ్యక్షుడైనటువంటి అమ్జద్ గారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు మన ఆత్మీయులు తెలంగాణ మాజీ మంత్రివర్యులు తమ్మి హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా వచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం మా అందరి అదృష్టంగా వహిస్తున్నాం. మరి ఈరోజు రంజాన్ మాసంలో అతి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈరోజు దీక్ష విరమింపేసే టైంకు మరి ఆయన రావటం, మరి అదే రకంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మౌజన్లు, ఇమాములు, మసీద్ సదర్లు, మరి మైనార్టీ ముఖ్య నాయకులు, మా సాబరి గారు, అదే రకంగా నాతో పాటు ఈ కార్యక్రమం బాగా మంచుకున్నటువంటి మా మిత్రులందరికీ రాబోయే ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ ఈ రంజాన్ మాసం వచ్చిందంటే తెలంగాణ సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి మైనార్టీల మనోభావాలు పూర్తిగా తెలిసినటువంటి గొప్ప వ్యక్తి. మరి వాళ్ళకి ఏం కావాలో అవి చేసి చూపించినటువంటి గొప్ప నాయకుడు. మరి మౌజంలకు, ఇమాంలకు మరి వారికి డబ్బులు ఇవ్వడంతో పాటు అన్ని మసీదులకి మరి డెకరేషన్ చేయటం కానీ, ఆ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచడం కానీ, మరి రంజాన్ మరి ఇఫ్తార్ దావత్లు ఇవ్వటం కానీ మరి చాలా గొప్పగా మరి రాష్ట్రంలో ఆయన చేసినటువంటి సంక్షేమం ఈ దేశానికి ఆదర్శం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఇంత గొప్ప మరి ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి కేసీఆర్ గారికి, మరి అదే రకంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకంగా మళ్ళోసారి వారికి ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.
में शिरकत करें। बिलखुसूस मैं मिश्रा साहब का शुक्रगुजार हूँ जो हमारी इफ्तार पार्टी में आकर शिरकत किए, और हमारे चिंता प्रभाकर साहब का शुक्रगुजार हूँ, उच्चन्ना का शुक्रगुजार हूँ, और मानिक तमन्ना का शुक्रगुजार हूँ, हकीम भाई का शुक्रगुजार हूँ, और मुस्लिम भाई का शुक्रगुजार हूँ। तमाम हमारे पार्टी के सियासी लीडर जितने भी मौजूद हैं, तमाम लोग का मैं शुक्रगुजार हूँ। और आने वाले ईद के लिए तमाम आलमी मुसलमान के लिए और तमाम इसमें हाजिर हुए तमाम मुसलमानों के लिए मैं एडवांस में ईद मुबारक देता हूँ। ऑफिशियली पूरी कॉन्स्टिट्यूंसी में, जिले में कलेक्टर जाना, एसपी जाना, मिनिस्टर जाते हुए हुकूमत के तरफ से दावत इफ्तार का इंतजाम भी केसीआर साहब ने कर चुके हैं। रमजान में तोहफा भी दिए थे केसीआर साहब। ये कोई सीएम कहीं पर भी नहीं दिए, पहली सीएम है तोहफा भी जाने का, इमाम मौजूद साहब का तनख्वाह देने का और हुकूमत की तरफ से इफ्तार देने का एक अपना फख्र की बात है, इज्जत की बात है। वो काम केसीआर साहब ने कर चुके। आज ये सरकार जो नया आए बहुत कुछ बोले, इमाम मौजूद साहब का केसीआर साहब 5,000 दिए, हम 12,000 देते बोले। अब आधा टाइम तो गुजर गया, 2.5 साल तो हो ही गया, लेकिन अभी इमाम मौजूद साहब का तनख्वाह नहीं बढ़ा। 4,000 करोड़ बजट बोले, वो भी कुछ नहीं आया। जो केसीआर साहब बजट दे रहे थे उसमें आधा भी नहीं आ रहा। लोग परेशान में हैं। हमारे नौजवान बच्चों के लिए जो केसीआर साहब ने माइनॉरिटी बंधु बोल के स्कीम करे थे, अब वो भी बंद करें। ये लोग बताए सालाना 1,000 करोड़ देंगे, आज तक 1 रुपया भी नहीं दिए। मैं ये सरकार से भी रिक्वेस्ट करना चाहता हूँ, कम से कम अब आने का बजट में 4,000 करोड़ बजट माइनॉरिटी को रखने बोल के यहाँ से मैं सीएम साहब का, ये सरकार से भी मैं रिक्वेस्ट करना चाहता हूँ। आप वादा करें, वादा को निभाइए, 4,000 करोड़ बजट रखना चाहिए। और ये बजट में इमाम मौजूद साहब लोगों का तनख्वाह बढ़ाने का भी ये बजट में लाना बोल के मैं डिप्टी सीएम फाइनेंस मिनिस्टर से गुजारिश करना चाहता हूँ। जरूर अब असेंबली में हम आवाज़ भी उठाएंगे। जो कुछ भी माइनॉरिटीज़ के साथ ये गवर्नमेंट वादा करा वो पूरा अमल करने के लिए हम आवाज़ उठाएंगे। और